యాదగిరి గారు మీరే అసలు దీనికి అప్పుడు మీ మీదే వాళ్ళు గట్టి ఫైట్ చేశారు, మీరు చేసిన పెంటకి ఇదంతా. సో ఏంటి నిజంగానే మరి విమోచన దినం కోరుకుంటున్నారు మీరు? మేము కోరుకుంటున్నామా కోరుకుంటలేమా అనేది తర్వాత విషయం. ఇప్పుడు సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ స్టేట్కు విమోచన దినోత్సవమా లేదా భారత యూనియన్లో విలీనమైందా విద్రోహ దినమా అనేది ఈరోజు చర్చ. అవును. అయితే ఇప్పుడు గతంలో ఇది ఎప్పుడు జరిగింది? కమ్యూనిస్టులు, సోషలిస్టులు, రైతు సంఘాల నేతృత్వంలో ఈ పోరాటం జరిగింది. దీన్ని పోరాటం జరిగినప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు హైదరాబాదుకు నిజాం నాయకత్వం ఉండేది. దానికి పోలీస్ పటేల్, శాంతి భద్రతలు పోలీస్ పటేలు, రెవెన్యూ మాలీ పటేలు, పట్వారీ భూ రికార్డులు, ఇలాంటి వ్యవస్థతోటి మన హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. దీనికి రైతాంగ పోరాటాల ద్వారా, వాస్తవానికి కమ్యూనిస్టుల పోరాటాల ద్వారానే ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వాతంత్రం వస్తే 48 సెప్టెంబర్లో హైదరాబాద్ను యూనియన్లో విలీనం. అయితే దీన్ని వాస్తవానికి బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు, ఆర్య సమాజ్కు ఎలాంటి సంబంధం లేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి హడావిడి చేసి మేము కూడా హైదరాబాద్ విమోచన దినోత్సవం అని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ను చూపించి ముస్లింల ఊచకోతలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని వ్యతిరేకించిండు, దీన్ని మాట్లాడిండు అని చెప్పేసి ఆయనను చూపించుకుంటూ ఇది బీజేపీకి అనుకూలంగా మలుచుకొని విమోచన దినోత్సవాన్ని వాళ్ళు చేస్తున్నారు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్యతా దినోత్సవం అని చేసినాము. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన అని చేస్తున్నారు. ఇప్పుడు జరిగేదాని గురించి ఇప్పుడు ఈ తెలంగాణ విమోచన దినం చేసినా, ప్రజాపాలన చేసినా, ఏవి చేసినా కూడా మరి గత 60 సంవత్సరాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 60 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు అప్పుడు ప్రజాపాలన కాదా? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నది ప్రజలను పాలించలేదా? వాళ్ళకి అప్పుడు గుర్తు రాలేదు. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఎన్నోసార్లు ప్రభుత్వాలను మన రాష్ట్రంలో కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం నడిపిస్తారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఈ 2 సంవత్సరాల నుంచే వీళ్ళకు విమోచన దినోత్సవం ఎందుకు గుర్తొస్తుంది? ఇదంతా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటున్నారు. కానీ నిజంగా మనకి ఏం కావాలి, ఈ ప్రజాపాలన అంటే ఏంటిది అనేది వీళ్ళు ఇచ్చిన హామీలను వీళ్ళు మర్చిపోయారు. ప్రజలకు ఏం కావాలని వాళ్ళు మర్చిపోయి రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ విమోచన దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి ఈ 2 పార్టీలు కూడబలుక్కొని ప్రజలను మభ్యపెట్టుకుంటా సందిగ్ధంలో పడేస్తున్నారు. సో మీరు విలీనం సపోర్ట్ చేస్తారు? సమైక్యతా దినోత్సవం అని చెప్పేసి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరుపుకున్నాం. మేము జాతీయ సమైక్యతా దినోత్సవం అని చెప్పేసి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరుపుకున్నాం. 2023లో మాత్రమే అంతకుముందు జరపలే. ఇప్పుడు జరపడానికి అవకాశం లేదుగా. 2014 నుంచి ఎప్పుడు ప్రభుత్వ పరంగా ఏం చేయలేదు. 2023లో మాత్రం ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి జరుపుకుంటారు ఎన్నికల ముందు కాబట్టి. అదే కదా, అందుకనే రైట్. ఒకవేళ మళ్ళీ గెలుచుంటే కంటిన్యూ చేసి ఉండేవాళ్ళేమో. ఓకే, సో మీ స్టాండర్డ్ అది, మీది విలీనమే, విమోచనం కాదు. విలీనం కాదు, సమైక్యతా దినోత్సవం. మేము ఎవరో చేసిన దానికి మేము ఎవరో చేసిన దానికి మేము వంత పాడుకొని మా భుజాల మీద వేసుకుంటలేము, మేము ఆ జెండా పట్టుకుంటలేము. బీజేపీ వాళ్ళు ఆ రోజు జరిగిన దానికి అసలు వాళ్ళకి సంబంధమే లేదు, ఆ పార్టీకి కూడా సంబంధం లేదు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపించుకొని ఈ బీజేపీ వాళ్ళు విమోచన దినోత్సవం అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు జెండా పట్టుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయనకు నిజంగా చెప్పాలంటే, ఇక సరే ఈరోజు విషయం మనం పక్కకు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన పట్టు కోల్పోతున్నాడు కాబట్టి ఏదో రకంగా ఏదో చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా. ఇప్పుడు ఢిల్లీకి ఇన్నిసార్లు పోయొచ్చిండని, ఇప్పుడు 4 సార్లు పోయొచ్చిండు. ఇప్పటిదాకా అధిష్టానం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పోయి 4 సార్లు రిటర్న్ వచ్చిండు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం మేము ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికే ఒక భారతదేశంలో ఒక నేను చెప్పేదేనండి, మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి విగ్రహానికి విగ్రహావిష్కరణ కోసము ఆ గాంధీ కుటుంబం నుంచి వాళ్ళ వారసులను రమ్మంటే ఒక్కరు కూడా కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయనకు రావడానికి రాజీవ్ గాంధీ జయంతి నాడు వస్తున్నారని చెప్పి అన్ని మీడియాలలో పత్రికలలో
పత్రికలలో మీడియాలలో ఆయన ప్రచారం చేసుకుండు కదా రాజీవ్ గాంధీ గారు జయంతి నాడు వస్తుండని, మరి ఎందుకు రాలేదు? సోనియా గాంధీ వస్తుంది, ప్రియాంక గాంధీ వస్తుంది, రాహుల్ గాంధీ వస్తారు, జాతీయ నాయకులు వస్తారు, మేము చేస్తున్నాం అని చెప్పినప్పుడు కనీసం నువ్వు ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ లేక తలదించుకొని వస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది అందులో భాగంగా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఆయనకి ఇస్తారు. ఆయనకు అనుకూలంగా లేదు కాబట్టి నిన్న హడావిడిగా ఆయన సహనాన్ని ఆయన మొత్తం హడావిడిగా ఆయన ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండు. ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు అర్థమైతలేదు. కొద్దిసేపు అరికపూడి గాంధీ మావోడే అంటాడు, కొద్దిసేపు ఆయన మా గులాబీ పార్టీలో ఉన్నాడు అంటాడు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు తెలుస్తలేదు. నిజంగా సొంతంగా ముఖ్యమంత్రి హోదాలో, పిసిసి అధ్యక్షుని హోదాలో ఆయనే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు నేను పిఎస్సి చైర్మన్ ఇచ్చిన అంటాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? దానం నాగేందర్ గారికి ఆయనే కండువ కప్పుతాడు. ఆయన ఎమ్మెల్యే మా బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిన ఆయనకు ఎంపీగా మీ బీఫామ్ మీద గెలిచిన ఆయన మీ పార్టీలో ఉంటా అంటాడు. కడియం శ్రీహరి గారికి మా బీఫామ్ మీద గెలిచిన తర్వాత ఆయన బిడ్డకు మా టికెట్ కన్ఫర్మ్ చేసినాక మళ్ళీ ఆయన దగ్గర పోయి అక్కడ తెచ్చుకొని ఆ కండువ వేసుకొని ఆయన తిరిగిన ఇది ఎక్కడ? అవునండి, ఇప్పుడు నేను కావ్య గురించి పక్కన పెట్టండి, కావ్య గురించి పక్కన పెట్టండి. కడియం శ్రీహరి గారు కండువా వేసుకొని ఆయన ప్రచారం చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, 3 నెలల్లో ఇది ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆయనే. మాట్లాడదాం. రైట్ శ్రావణ్ గారు, మీరు మొత్తం ముగ్గురు డిస్కషన్ విన్నారు. పార్టీల వాళ్ళకి అభిప్రాయాలు చెప్పారు. ఒక పొలిటికల్ అనలిస్ట్గా నిజంగానే, అంటే మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, విలీనమా, విమోచనమా, విద్రోహమా, లేకపోతే ప్రజాపాలన దాని మీద టాపిక్ కాబట్టి అసలు ఏంటి సార్ నిజంగా వీళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారా, లేకపోతే నిజంగా ప్రజల మధ్య జరిగే కార్యక్రమాలు చేస్తున్నారా, ఎవళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఏంటి అసలు మీరు క్లారిటీ చేయండి. స్పష్టంగా చెప్తాను, టైం కూడా తీసుకుంటాను. ఓకే, ముందుగా అది ఏ పేరైనా, విలీనం, విమోచనం, విద్రోహం ఏదైనా సరే ప్రజాపాలన అది వీళ్ళు పెట్టుకున్నటువంటి కన్వీనియంట్ నేమ్స్. సో కాల్డ్ అది సమైక్యత దినోత్సవం, ప్రజాపాలన కమ్యూనిస్టులు పెట్టుకున్నారు, ప్రజాపాలన సరే అది ఏదైనా సరే ఇక్కడ ఆ వెర్బ్